హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ అమెజాన్ కిచెన్ ఫైన్స్ రివ్యూ చేద్దాం. అమెజాన్లో చాలా మంది కొన్న ఆయిల్ డిస్పెన్సరీలో గ్లాస్ బెటరా, ప్లాస్టిక్ బెటరా అని నేను కూడా చాలాసార్లు అమెజాన్లో చాలా సెర్చ్ చేశాను. సో అమెజాన్లో నేను కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఈ వీడియోలో నాకు ఎక్స్పీరియన్స్ అయినవి మీకు కూడా షేర్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2 టైప్స్ ఆఫ్ ఆయిల్ డిస్పెన్సరీస్ రివ్యూ చేయబోతున్నాము. నా దగ్గర నేను ఆర్డర్ పెట్టింది 2 టైప్స్ అనమాట. ప్లాస్టిక్ ఆయిల్ డిస్పెన్సర్వి 2 పెట్టాను. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ 1 లీటర్ దాకా స్టోర్ అవుతాయి అనమాట. అండ్ ఇంకొకటి నేను గ్లాస్ ఐటమ్ పెట్టాను. సో ఈ ప్లాస్టిక్ డిస్పెన్సరీకి పైన లిడ్ క్లోజింగ్ కూడా ఇచ్చారు. అండ్ దీని యూసేజ్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండ్ ఫాల్ అయినా బ్రేక్ అవ్వదు. ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో ఇది చాలా కొంచెం అంత మంచిగా అనిపించలేదు నాకు. అండ్ హాట్గా స్టోర్ చేసిన కొంచెం హీట్ ఏదైనా కానీ లైట్గా మెల్టింగ్ అనేది ఉంది. సో దీనికి నేను అంత ప్రిఫర్ అయితే చేయలేదు. బట్ స్టోరేజ్కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది గ్లాస్ ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. సో ఇది వచ్చేసి ఆయిల్ ఫ్లో కంట్రోల్ చాలా బాగుంది. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్మెల్ అస్సలు రాదు. అండ్ కంపేర్ టు ప్లాస్టిక్ ఇది చాలా హెల్దీ ఆప్షన్ కూడా. అండ్ ఈ ఆయిల్ డిస్పెన్సరీగా మెయిన్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, మనం స్ప్రే కావాలంటే స్ప్రే పెట్టుకోవచ్చు. అండ్ ఓన్లీ లైట్ ఆయిలే కావాలి అని అనుకుంటే లైట్గా పెట్టుకోవచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చాను అనమాట. సో మనం ఎంత క్వాంటిటీ వేయాలో కూడా కొన్ని వాటికి జస్ట్ లైక్ స్ప్రేయింగే యూస్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తున్నట్టు జస్ట్ ఫస్ట్ దానికి ఫిక్సింగ్ చేసుకోవాలి. లోపల దానికి లిడ్ సెపరేట్గా ఇచ్చారు స్ప్రే ఆప్షన్కి. సో నాకు ఇది వచ్చేసి తక్కువ క్వాంటిటీ ఆయిల్ అనేది 1/2 లీటర్ కన్నా తక్కువ స్టోరేజ్ ఉంటుంది అనమాట. బట్ నాకైతే ఇదైతే చాలా చాలా బాగా యూజ్ అయింది. చపాతీస్లోకి ఎక్కువ ఆయిల్ స్పిల్ అవ్వకుండా. అండ్ మెయిన్గా వచ్చేసి ఈ ఆయిల్ బయటికి లీక్ అస్సలు కాలేదు. అండ్ చాలా డేస్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 6 మంత్స్ పైనే యూజ్ చేశాను ఇది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, ఒక్కోసారి బ్రేక్ అయితే మాత్రం అది ఇంకా అసలు సెట్టే అవ్వదు. అండ్ ఒకవేళ ఆ స్ప్రే ఆప్షన్ పోయినా కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ, బట్ ఓవరాల్ ఈ ప్రొడక్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు క్లియర్గా తర్వాత నేను ఆయిల్ ఎలా పోసి పెట్టానో కూడా చూపిస్తాను. బట్ ఇన్ డీటెయిల్గా అయితే మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో వీటి గురించి పైన కూడా వాడు లిడ్ ఇచ్చాడు. బ్యాక్కి అంటే పుష్ చేస్తే మనకి ఆయిల్ అనేది అస్సలు లీక్ అవ్వదు. అది కూడా క్లోజ్ అయ్యే ఉంటుంది. సో స్ప్రేయింగ్ ఆప్షన్ వెనకాల ఇట్లా ప్రెస్ చేస్తే ముందు స్ప్రే అవుతుంది అనమాట. నాకు కూడా ఈ ఐటెం చాలా చాలా బాగా నచ్చింది. అండ్ సో రెండిట్లో కంపారిజన్ అయితే షార్ట్గా చెప్పాలైతే, గ్లాస్ డిస్పెన్సర్ అయితే హెల్తీ కాన్షియస్ పీపుల్కి ఇది చాలా యూస్ఫుల్. నేను కూడా కుకింగ్కి ఇదే యూజ్ చేస్తాను. అండ్ ప్లాస్టిక్ డిస్పెన్సర్ వచ్చేప్పటికి డైలీ రఫ్ అండ్ టఫ్ యూజ్ నేను మ్యాక్సిమం ఇది మెయిన్గా దేవుడు ఆయిల్ దగ్గర యూజ్ చేస్తాను. సో మీకు ఈ 2 ప్రొడక్ట్స్లో ఏది బాగా నచ్చింది? సో ఇది వచ్చేసి ఫైనల్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇది ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి కిచెన్లో వెసల్స్ క్లీన్ చేశాక లిక్విడ్ అండ్ సోప్ ఇవన్నీ సెపరేట్గా ఎక్కడ పెట్టాలో ప్రాబ్లంగా ఉందా, దానివల్ల స్మెల్ ఇలాంటివి ఉంది అని నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. మెయిన్గా దీని యూసేజ్ వచ్చేసి స్క్రబ్బర్ సెపరేట్గా ఇస్తారు. అండ్ లిక్విడ్ కింద పోసుకోవచ్చు అనమాట. సో ఫిక్సింగ్ కూడా నేను మీకు చూపిస్తున్నా. నేనైతే ఇది డైలీ యూజ్ చేస్తున్నా. అండ్ సింక్ ఏరియా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండిద్ది. డిష్ వాషర్ లిక్విడ్ కూడా చాలా ఈజీ యాక్సెస్గా ఉండిద్ది. బట్ నాకు నచ్చింది ఏంటంటే, ఎక్కువ స్టోరేజ్ ఉండదు. అండ్ ప్లాస్టిక్ వల్ల కొంచెం గ్రీజీనెస్ అనేది ఉంటుంది అనమాట. అన్ని తప్ప మిగతాదంతా చాలా యూస్ఫుల్గానే అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎగ్ స్టోరేజ్ అనమాట. సో మ్యాక్సిమం నేను ఎగ్స్ బయట స్టోర్ చేస్తాను కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది నేను డైలీ యూజ్ చేశాకే హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. దీని కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 20 to 25 ఎగ్స్ దాకా ఉందన్నమాట. 2 లేయర్స్ ఉంటాయి. ఇది ప్లాస్టిక్దే, బట్ స్టోరేజ్ పర్పస్ నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. అండ్ మెటీరియల్ కూడా చాలా క్లీన్గా ఉండిద్ది. దీనిలో ఎగ్ బ్రేకేజ్ అనేది చాలా తక్కువ. అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగుండిద్ది. ఒకవేళ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నా కానీ స్టోరేజ్ కూడా మంచి పర్పస్ ఒక సైడ్కి అరేంజ్ చేసుకున్నట్టు ఉండిద్ది. సో డిఫికల్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఇది డ్రాప్ అయినా కానీ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం మెయిన్గా కిచెన్లో యూజ్ చేసేది రైస్ అండ్ ఏదైనా దోశ వాటికి మిక్స్ చేసుకొని పెట్టుకోవడానికి. వాటికి ఈజీగా, సో వాటికి పురుగులు మాస్కిటోస్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటాయి. సో నేను ఈ స్టోరేజ్ కంటైనర్ని యూజ్ చేసి
అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపించిన తర్వాతే రివ్యూ చెప్తున్నాను. సో ఇదొచ్చేసి నేను 2 ఆర్డర్ పెట్టేసాను. చాలా లైట్ వెయిట్ అండ్ లిడ్ కూడా చాలా ఎయిర్ టైట్‌గా ఉండిద్ది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండిద్ది. సో మనం ఎప్పటివరకి చూసుకోవడం అయిపోతుందా లేదా అని ప్రతిసారి అనే ఇష్యూ కూడా రాదనమాట. ఇది కెపాసిటీ వచ్చేటప్పటికి 10 కేజీ కెపాసిటీ ఉండిద్ది. నేను ఇవి బేసిక్‌గా డైలీ యూజ్ చేస్తున్నాననమాట. మాయిశ్చర్ అనేది ఎంటర్ అవ్వకపోవడం వల్ల రైస్ చాలా ఫ్రెష్‌గా అండ్ కిచెన్ కూడా స్టోరేజ్‌కి చాలా నీట్‌గా అనిపిస్తది. నాకిది క్లీనింగ్ పర్పస్ కూడా చాలా ఈజీగా అనిపించింది. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ నేను ఆర్డర్ చేసిందైతే ఇది. నేను మిల్లెట్స్ స్టోర్ చేసుకోవడానికి, రైస్ స్టోర్ చేసుకోవడానికి ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. సో లాస్ట్ ది క్లాక్ నేను ఇది అన్బాక్సింగ్ చేయడం వీడియో కట్ అయింది ఎక్కడో. సో నేను ఇది గోడకి సెట్ అవుతదా లేదా అని చూసాను. నేను ఓన్లీ ఇది లుక్ కోసమే కొన్నాను. నేను కొన్న ప్రొడక్ట్స్ అన్నీ లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.